ఫిబ్రవరి 18 దేవుని వాగ్దానం. యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. కీర్తన 61:4. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులరా, దేవుని మహాకృపలో మరొక నూతనమైనటువంటి దినం, పునరుద్ధాన ఆశీర్వాదం పొందేటువంటి ఈ గొప్ప ఆదివారపు దినాన ప్రభువుని స్తుతించే ధన్యత ఈ ఉదయం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ప్రియులరా, దేవుని యొక్క వాగ్దానాలను మనము లోతుగా చూచినట్లయితే ఎంతో ఆశీర్వాదం మన మీద ఉంచబడుతూ ఉంది. ఈ ఆశీర్వాదంలో నీవు నేర్చుకోవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం, దేవుణ్ణి ఏనాడు కూడా వదిలిపెట్టి మనం ప్రక్కకు వెళ్ళకూడదు. ఆయనలో ఆయనతో మనం ఉన్నప్పుడు అనేకమైనటువంటి చెప్పలేనన్ని ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటాం. కీర్తనకారుడు చెప్తున్నాడు, యుగయుగములు నేను నీ గుడారములో నివసించుతాను. అది ఎంత శ్రేష్టమైనటువంటి భావోద్వేగంతో కూడిన మాట అంటే, యుగయుగాలు ఎన్ని యుగాలైతే ఉన్నాయి, ప్రతి క్షణము నీతోనే ఉంటాను, ప్రతి సందర్భము నీ రెక్కల చాటున నేను దాగుకుంటాను అని ఆయన మీద ఉన్న ప్రేమను, నమ్మకాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ దేవుణ్ణి నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు? ఆయన మీద నీకున్న నమ్మకం ఏంటి? నువ్వు ఆ రెక్కల చాటున దాక్కోవడం నమ్మకమైతే, యుగయుగములు నీ గుడారంలో నివసించదను అని చెప్పడం ప్రేమ. అలాంటి ప్రేమ, దేవుణ్ణి వదిలిపెట్టకుండా ప్రతి క్షణం ఆయనతోనే ఉంటాను అని చెప్పగలిగేటువంటి ప్రేమ నువ్వు కలిగి ఉంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను అని ప్రభు పలుకుతూ ఉంటాడు. ప్రియులారా, నీకున్న శ్రమ, కష్టం, బాధ, ఇరుకు ఏదైనా కానీ నీ దేవుడు వాటి నుంచి నిన్ను తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ప్రేమించినప్పుడు ప్రభు నీతో ఉంటాడు. యుగయుగమునకు మనకు నివాస స్థలము ఆయనే. ఆయనలో నివసిద్దాం, ఆయన రెక్కల చాటున ఉందాం, దేవుని దీవెనలు పొందుకుందాం. అట్టి కృపా భాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడానికి వందనాలు స్వామి. గడిచిన వారం అంతా కాపాడారు. ఈ ఆదివారం పునరుద్ధానం నీ బిడ్డలకు నీ శక్తితో నింపండి, నీ రెక్కల చాటును భద్రపరచండి, సమస్యల నుంచి తప్పించి సంతోష సమాధానాలు తెచ్చండి. నేడు ఆరాధనలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ప్రతి చోట నీ కాపుదలను గ్రహించండి. మానసిక ఆందోళనలో ఉన్న వారికి, కుటుంబ సమస్యలు ఉన్న వారికి వాటి నుంచి విడుదల దయచేయండి, సంపూర్ణ సమాధానం దయచేయండి, ధైర్యమునివ్వండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దినమంతా బిడ్డలతో నీవుండి సహాయం చేసి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.